ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు, బట్ ఐల్ టెల్. 2024లో 5 లక్షల డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండే ఏ ఫ్యామిలీ 2 సంవత్సరాల కాలేజ్ ఫీజుకి, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ లో లేదా వెల్దీ క్లాస్ లో క్రీమీ లేయర్ లో ఉండే ఏ కుటుంబం ఇలాంటి కాలేజీల్లో వాళ్ళ పిల్లల్ని చదివించే శ్రీ చైతన్య కాలేజెస్ లో కానీ నారాయణ కాలేజెస్ లో చదివించడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉంటారో, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో ఉంటారో, రక్తం చిందించి కష్టపడతారో, ఎవరికైతే 5 లక్షల 2 సంవత్సరాలకి భారం అప్పు తీసుకొని మరీ కట్టాల్సి వస్తుందో, ఇవాళ కన్నా రేపు బాగుండాలని ఒక చిన్న ఆశతో, మా పిల్లలు మాకన్నా సక్సెస్ఫుల్ అవ్వాలని ఒక చిన్న కోరికతో, అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లల్ని ఇంజనీర్ గా గానీ డాక్టర్ గా గానీ చూద్దామనే ఆశతో తల తాకట్టు పెట్టి 5 లక్షలు సర్దుకొచ్చి పిల్లల్ని కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళకుండే ఆ ఆశని చదవకపోతే మీ బ్రతుకులు ఇంతే అనే భయంతో కొని కాలేజ్ బిల్డింగ్ల మీద, పాంప్లెట్ల మీద ర్యాంకర్ల పేర్లు కొట్టించి పిల్లల్ని లోపల లాగేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతున్నాయి? వైలెన్స్, ఫుడ్ పాయిజనింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ హైజీన్. ఇవాళ వీడియోలో మనం అదే మాట్లాడతాం. ఇన్ఫాక్ట్ నేను వీడియో చేశా, ఈ కాలేజ్ పేర్లు ఎందుకు బయటకు తీసుకురావడం అని ఆలోచించాగా. కాకపోతే ఇవాళ సిచ్యువేషన్ ఆడపిల్లల లైఫ్ కి సంబంధించింది. అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ ఐ టేక్ దేర్ నేమ్స్ అవుట్. అండ్ నేను ఇలా ఫియర్లెస్ గా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీరే, మీరు చూపిస్తున్న సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇవాళ వీడియోలో రీసెంట్ అట్రాసిటీస్ గురించి మాట్లాడదాం. ఏ బ్రాంచెస్ లో ఫుడ్ పాయిజనింగ్ అయిందో, ఎక్కడెక్కడైతే వైలెన్స్ జరుగుతుందో, విమెన్ కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద గారు ఎక్కడెక్కడికి ఇన్స్పెక్షన్ కి వెళ్ళారో, అక్కడ ఏవేం చూశారో, ఎవ్రీథింగ్ విల్ స్పీక్, ఎవ్రీథింగ్ విల్ డైసెక్ట్. ఎందుకంటే దీనికి పెరిఫెరల్ డిస్కషన్ పనికిరాదు. ఇన్ డెప్త్ గా మాట్లాడాలి, పర్స్పెక్టివ్ తెచ్చుకోవాలి. అండ్ వీ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్ అండ్ రేజ్ అవర్ వాయిస్. ఆ వాయిస్ రేజ్ చేయడంలో మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. చేశారు కదా? చేస్తే ముందుకెళ్ళిపోదాం. చేశారా? ఒకసారి చేసేయండి. లెట్స్ గో. ఈ విషయం గత 10 రోజుల్లో ఫ్లేర్ అప్ అయింది. రకరకాల కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ముఖ్యంగా శ్రీ చైతన్య అండ్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఆడవాళ్ళు చదువుతున్న దగ్గర కిటికీల నుంచి లెటర్స్ రాసి బయటకు వేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎవరైనా చూస్తే మాకు హెల్త్ బాగాలేవు, మేము సిక్ రూమ్ లో ఉన్నాం, మమ్మల్ని బయటకు అవుటింగ్ వదలట్లేదు, మా పేరెంట్స్ కి చెప్పట్లేదు అని కొంతమంది రాస్తే, మరి కొంతమంది మా కాలేజ్ లో వైలెన్స్ జరుగుతుంది, ఎవరో వచ్చి బాత్రూమ్ గోడల మీద పేర్లు రాసి మరి ఎవరి పేరైతే రాశారో వాళ్ళని రాత్రి లోపల వచ్చి కొడుతున్నారు. ఈ విషయాలు కూడా బయటకు తెలియనివ్వట్లేదు. ఒకసారి రండి. ఐ థింక్ ఇది అమీన్పూర్ శ్రీ చైతన్య బ్రాంచ్ అనుకుంటా. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లోపలికి వెళ్తే ఈ సిచ్యువేషన్ బట్టి మీరు ఈ కథను వింటే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. ఒక ఫాదర్ కి వాళ్ళ అమ్మాయి కాల్ చేసి, నాన్న మా కాలేజ్ లో రోజుకి ఒకరిని కొడుతున్నారు, బీభత్సంగా కొడుతున్నారు, అది ఎవరో మాకు తెలియదు, మాస్క్ వేసుకొచ్చి కొడుతున్నారు, గోడల మీద రాసి మరీ కొడుతున్నారు, మాకు ప్రాణభయం ఉంది, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే ఆ తండ్రి గాబరగా వచ్చి తన బాధని అక్కడ మీడియాకి చెప్తుంటే, మేము 2.5 లక్షలు కడుతున్నాం సంవత్సరానికి, ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకురాకపోతే ఎలా అని చెప్తుంటే మీడియాకి, అక్కడ కాలేజీకి సంబంధించిన పర్సన్ ఎవరో వచ్చి, ఎందుకోసం కడుతున్నారు 3 లక్షలు, ఎందుకోసం కడుతున్నారు, మీ పిల్ల కోసం కదా కడుతున్నారు, మీ పాప కోసం కదా కడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడ దీనికి సున్నితంగా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. బలమైన భాష మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. కండకావరం అని ఉంటుంది, అది పెరిగితేనే ఇలాంటి మాటలు వస్తాయి. ఒక సగటు సామాన్య మధ్యతరగతి వ్యక్తికి 2.5 లక్షలు తక్కువ అనుకుంటున్నారు మీరు, కడతారులే అని అనుకుంటున్నారా? నాకు తెలియక అడుగుతున్నా, ఎలా వస్తున్నాయి ఇలాంటి మాటలు? సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇలా రోజుగా కొడుతున్నారు, చాలా మంది వచ్చి కొడుతున్నారు, ఒక గ్యాంగ్ అప్ పై కొడుతున్నారు, రకరకాల చాలా మందికి దెబ్బలు తగులుతున్నాయి, కొంతమందికి ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నారు అంటే ఆ న్యూస్ దేన్ని బయటికి రానివ్వకుండా సింపుల్ గా ఒక 2 వ్యక్తులు కొట్టుకున్నారు. ఆ కొట్టిన వ్యక్తి ఎవరో మేము దర్యాప్తు చేస్తున్నాం, 2-3 ఫైనలైజ్ చేసాం, మాకు కన్ఫర్మ్ గా తెలిసిందో చెప్తాం, అప్పటిదాకా ఆగండి, ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి దీన్ని కప్పెట్టేద్దామని చూస్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్. అక్కడ ఎవరు స్టూడెంట్స్ లేకపోయినా కూడా సమ్హౌ వన్ స్టూడెంట్ మేనేజ్ టు ఎస్కేప్. ఎక్కడైతే ఇదంతా జరుగుతుందో, ఈ మీడియా అటెన్షన్ అంతా ఉందో, ఈ అవుటింగ్ కి లిస్టులు, ఫామ్లు, అప్లికేషన్లు అన్ని ఎక్కడైతే రాయాలో అక్కడ దాకా వచ్చి, ఇది ఒక్క వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, చాలా మంది మీద జరుగుతుంది, ఇది ఎందుకు తెలియట్లేదు, దీనికి 3 కారణాలు ఉండొచ్చు. ఇది కరెక్ట్ గా ఎగ్జామ్స్ ముందు జరుగుతుంది అంటే ఎగ్జామ్స్ ఎగ్గొట్టడానికి ఎవరైనా చేస్తున్నారా, లేదా ఒక 10 మంది ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి ఎవరెవరి మీద అయితే పర్సనల్ గ్రడ్జ్ ఉందో, ఎవరెవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళ మీద ఇలా చేస్తున్నారా, లేదా ఇది ఒక్క వ్యక్తి పనేనా, ఇస్ ఇట్ సమ్ సార్ట్ ఆఫ్ విజిలాంటీ జస్టిస్ అని చెప్పి అమ్మాయి చెప్పుకొచ్చింది. ఇలాంటి న్యూస్ బయటకు వస్తే కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి భయపడి ఏదైతే డీపర్ ప్రాబ్లం ఉందో, ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ వల్ల, మిస్ మేనేజ్మెంట్ వల్ల, లేదా జస్ట్ ర్యాంకుల మీద ఫోకస్ పెట్టడం వల్ల, సరైన విజిలెన్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇది జరిగిందా, అది అడ్రస్ చేయాలి కదా. న్యూస్ బయటకు రాకూడదు, అయిందేదో అయిపోయింది తర్వాత చూసుకుందాం అంటే కుదిరే పరిస్థితి కాదు. ఇది కాలేజ్ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. హ్యూమన్ లైఫ్ కి డేంజర్ ఉంది. ఇకపోతే ఇది ఇలా ఉంటే వేరే బ్రాంచ్ లో, బికాస్ ఆ బ్రాంచ్ పేరు ఎక్కడ బయటకు రానివ్వట్లేదని నేను చెప్పట్లేదు, ఐ డోంట్ నో విచ్ బ్రాంచ్ ఇస్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు మిస్కోట్ ఎనీథింగ్. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ గా తెలిసి నాకు కింద కామెంట్స్ లో చెప్పండి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఏ బ్రాంచ్ లో అని. బికాస్ 2-3 పేర్లు ఫ్లోట్ అవుతున్నాయి బయట, ఆ కాలేజ్ వాళ్ళు బాగా స్ట్రాంగ్ ఉన్నారు, పేరుని బయటకు రానివ్వట్లేదు. బట్ దెర్ ఇస్ దిస్ పర్టికులర్ బ్రాంచ్, ఇది ఇప్పటిదాకా మాట్లాడుకున్న బ్రాంచ్ కాదు. ఈ బ్రాంచ్ లో అమ్మాయిలు కంటిన్యూస్లీ ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు. అండ్ కోఇన్సిడెంటల్ గా వాళ్ళు సిక్ అని చెప్పి ఇంటికి వెళ్ళడం, వెనక్కి వచ్చి కాలేజ్ లో ఆ హాస్టల్స్ లో పెట్టిన ఫుడ్ తిని మళ్ళీ సిక్ అయిపోయి ఇంటికి వెళ్ళడం, ఇది ఒక సర్కిల్ లా మారుతుంది. ఒక 5-6 సార్లు కూడా అమ్మాయిలు అలా ఇంటికి వెళ్ళి వస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ అట్రాసిటీస్ కూడా బయటికి వెళ్లకుండా, వైరల్ అవ్వకుండా అందరినీ దగ్గరలో ఉండే క్లినిక్ పట్టుకెళ్లి, అక్కడ ఉండేది డాక్టర్ తెలియదు, ఆర్ఎంపీఏ తెలియదు, ఎవరో తెలియదు, వాళ్ళు ర్యాండమ్లీ ఏదో టాబ్లెట్ ఇచ్చి ఇది అమ్మాయిల
ప్రాబ్లం అని చెప్పి తప్పించేసుకుంటున్నారు. అందరు అమ్మాయిలకి ఒకేసారి ప్రాబ్లం ఎలా వస్తుంది? మీరు మతుండే మాట్లాడుతున్నారా? అండ్ దేర్ ఇస్ అన్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూ హియర్. ఐ థింక్ ఆ అమ్మాయి పేరు అమూల్య అనుకుంటా. ఖమ్మం నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్. వాళ్ళ పాపని చూసుకోవడానికి వస్తే ఒంట్లో బాగాలేదు, సిక్ లీవ్ అని చెప్పి అమ్మాయి పాపం హాస్టల్లో ఉంటే పేరెంట్స్ ని హాస్టల్ లోపలికి ఎలవ్ చేయట్లేదు. దీన్ని ఏమంటారు అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రుల్ని పిల్లల నుంచి చూపించకుండా ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే ఏ రూల్ బేస్ చేసుకుని మీరు ఆ గేట్ లేస్తున్నారు? తల్లిదండ్రులు లోపల రానివ్వకుండా వాళ్ళ పాప మీరు పెట్టిన ఫుడ్ తిని ఒంట్లో బాగాలేకుండా కూర్చొని ఉంది. పేరెంట్స్ ఎందుకు చూపించలేదు? వాళ్ళ అన్నయ్య వస్తే ఎందుకు మాట్లాడనివ్వట్లేదు? వాళ్ళ అన్నయ్య న్యూస్ మీడియాతో మాట్లాడుతున్నాడు, మాకు ఈ కాలేజ్ నుంచి ఏం వద్దు, మాకు ఆన్సర్స్ కావాలి, మా చెల్లిని మాకు ఇవ్వండి, మేము హాస్పిటల్కి పట్టుకెళ్తాం, మీరు ఎక్కడ పట్టుకెళ్లారో ఏ మెడిసిన్స్ ఇచ్చారో మాకేం తెలుసు అని చెప్పి ఆయన బయటకు ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. సో ఇక్కడ ఇష్యూ ఎక్కడ ఉంది? ఐఎమ్ ఆస్కింగ్ యూ. తను ఏదైనా బయట తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిందేమో అనుకోవచ్చు, బట్ ఆ అబ్బాయి చెప్తున్నాడు ఒకే రోజులో 63 ఎంట్రీలు ఉన్నాయంట సిక్ బుక్ లో. దీనికి ఏం చెప్తారు ఆన్సర్? అంటే అందరికీ కలిపి ఒకేసారి లేడీస్ ప్రాబ్లం వచ్చిందా? అదే మీ భాషలో మాట్లాడుతున్నా. డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఉమెన్ కమిషన్ చైర్మన్ శారదా నేరేల గారు అనుకుంటా, ఆవిడ చాలా బ్రాంచెస్ లో సర్ప్రైజ్ విజిట్స్ చేశారు. అండ్ ఇక్కడే ఈ కాలేజీలన్నింటిలో ఉండే మూడో ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం, విచ్ ఇస్ ల్యాక్ ఆఫ్ హైజీన్. నేను రీసెంట్ టైమ్స్ లో కల్చర్ ని గమనిస్తున్నాను. నేను ఇది ఇప్పుడు కొంచెం టాపిక్ బయటకు వచ్చి కాంటెక్స్ట్ ఇచ్చి మళ్ళీ లోపలికి వద్దాం. సో ఇక్కడ ఎలా ఉంటది అంటే ఒక ర్యాండమ్ 60/40 ల్యాండ్ గానీ ఒక 100/80 ల్యాండ్ ఏదో ఒకటి ఉంటది, బేసిక్ బిల్డింగ్ కట్టగలిగే ల్యాండ్. అక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఈ పర్టికులర్ కాలేజీని మైండ్ లో పెట్టుకొని ర్యాండమ్ గా అబ్నాక్షియస్ గా దేర్ కన్స్ట్రక్టింగ్. దానికి ఎటువంటి సైన్స్ ఉండదు, ఆర్కిటెక్చర్ లో బేసిక్ ఉంటది, వెంటిలేషన్ ఉండదు, ఒక జైల్ అట్మాస్ఫియర్ ఉంటది. అంటే లోపల జనాలు బయట టైం కూడా తెలియకూడదు అన్నట్టు కడుతున్నారో లేకపోతే ప్లాన్ చేసి కడుతున్నారో ఏం చేసి కడుతున్నారో తెలియదు, కానీ దోస్ బిల్డింగ్స్ అది ఎటువంటి క్రైమ్ కి తక్కువ కాదు. ఎందుకంటే 16, 17, 18 సంవత్సరాల ఆడపిల్లల్ని మీరు అలాంటి గదుల్లో అలాంటి రూమ్స్ లో చదివించి అక్కడ ఒక ఏసీ పాడేసి చుట్టుపక్కల విండోస్ ఉండవు, వాళ్ళు బయట గాలి పీల్చలేరు, బాత్రూమ్ లో ఎగ్జాస్ట్లు ఉండవు. ఇవన్నీ ఆ వీడియో చూస్తుంటే యాజ్ ఎ పర్సన్ ఎనీబడి విల్ షేక్. అక్కడే లగేజ్ ఉంటది. చాలా మంది ఆడవాళ్ళు పాపం పట్టుకొని ఏడుస్తున్నారంట, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక. ఎందుకంటే పేరెంట్స్ అందరూ అన్ని చెప్పుకోలేరు, చదువు ఎగ్గొట్టడానికి మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. అక్కడ ఉండే మేనేజ్మెంట్ ఒక 10-15 ర్యాంకర్ల మీద దృష్టి పెట్టేసి మిగతా వాళ్ళని అసలు పట్టించుకోకుండా కూర్చుంటది. మీరు కూడా డెఫినెట్లీ ఇలాంటి కాలేజీల్లో చదువుతుంటే చెప్పండి నాకు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలకి గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ మధ్యన అకౌంటబిలిటీ ఉంటుంది. దే ఆర్ డెవలపింగ్. వాళ్ళ హాస్టల్స్ ఇంకా చాలా బెటర్ అవుతున్నాయి రోజు రోజుకి. వెంటిలేషన్ పరంగా, కన్స్ట్రక్షన్, ఆ రూమ్, ఆ స్పేషియస్నెస్ అవన్నీ కొంచెం బెటర్ అవుతున్నాయి. వీళ్ళు 2-3 లక్షల ఫీజులు లాగే సంవత్సరానికి ఇవా వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్. మీరు ట్యూషన్ ఫీజు చూస్తే మీరు షాక్ అవుతారు. 2,000 ఎంత ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ నామ్ అనుకుంటుంది. మిగిలిందంతా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కే. అండ్ 2 lakhs ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్. బేసిక్ కంఫర్ట్స్ ఉండే రూమ్స్ అండ్ ఫుడ్ అనేది బేసిక్ నెసెసిటీ, స్పెషల్లీ కిడ్స్ కి గ్రోయింగ్ ఏజ్ లో ఉండేటప్పుడు, ఎదిగే వయసులో ఉండేటప్పుడు అది కరెక్ట్ గా తినాలి, కరెక్ట్ అయిన ఎన్వైరన్మెంట్ లో పెరగాలి, కరెక్ట్ అయిన ప్రపంచాన్ని చూడాలి. మీరు ప్రపంచాన్ని నుంచి వాళ్ళని కట్ చేసి కిటికీలు కూడా లేని ప్లేస్ లో ఉండే ఒకటో రెండో కిటికీలు కూడా కర్టెన్లు వేసేసి బయట నుంచి కిటికీలు మూసేసి బయట చూడకూడదు అన్నట్టు రెస్ట్రిక్షన్స్ పెడితే, చెప్తున్నాను కదా ఎటువంటి క్రైమ్ కి తక్కువ కాదు. ఈ పీజీలకి, ఈ హాస్టల్స్ కి, ఇలాంటి కాలేజీలకి, ఇలాంటి బిల్డింగ్లు కట్టే ఫినామినా నేను చాలా రీసెంట్ గా నేను గమనిస్తున్నాను. చాలా స్మాల్ ల్యాండ్ కొనేస్తారు. ఇంకా చూసిన బెంగళూరులో కూడా చూస్తున్నాను నేను. అలాగా అది మీ సైడ్ కూడా అలాగే జరుగుతుందో చెప్పండి. అన్ని బిల్డింగ్స్ అలాగే ఉన్నాయా, లేదా ఈ చైర్మన్ గారు వెళ్ళిన బిల్డింగ్స్ ఏమైనా ఎక్సెప్షన్, లేదా అన్ని అలాగే ఉన్నాయి? నాకు కింద కామెంట్స్ రాయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. సో వన్ సచ్ కాలేజ్ కి ఈ శారద గారు వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ చెప్పిన వింటే మీరు అసలు చాలా జుబుక్సాకరంగా ఉంటుంది. ఈ టేబుల్ తుడిచే టవల్ రైస్ మీద పడితే మాకు ఆ రైస్ వద్దని చెప్తే ఆ పక్క రైస్ తినండి అని చెప్పి వడ్డిస్తున్నారంట. అండ్ ఫుడ్ లో దొరకని ఇన్సెక్ట్స్ లేవండి, మస్కిటోస్ నుంచి కాక్రోచెస్ వరకు. ఇది హ్యూమన్ సివిలైజేషన్ లో చెప్పాల్సిన డైలాగ్ లో ఉండదు, బట్ టుడే దిస్ ఇస్ ద హార్డ్ ట్రూత్. ఒక బేసిక్ హైజీన్ లేకపోతే ఎలా కాలేజెస్ లో? అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేసే కాలేజీలు లేకపోతే ఎలా? టు ద పేరెంట్స్ అండ్ ద కాలేజ్ మేనేజ్మెంట్స్ నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చెప్పండి. మీరు కాలేజ్ లో పిల్లలు చేరిన తర్వాత ఒక చిన్న ఎంట్రన్స్ పెట్టి సెక్షన్ లా డివైడ్ చేసి మారుస్తారు కదా. ఎగ్జామ్ బాగా రాసి పై సెక్షన్ కి వెళ్ళిన వాళ్ళకి రూమ్స్ డిఫరెంట్ ఉంటాయో లేదు తెలియదు, కానీ టీచర్లు అయితే డిఫరెంట్ వస్తారు కదా. హై సాలరీ టీచర్స్ వస్తారు, ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఉంటాయి, వాళ్ళకి డౌట్స్ చెప్పడానికి ఎక్స్ట్రా టీచర్లు పెడతారు, అన్ని పెడతారు కదా. మరి ఆ ఎగ్జామ్ లో సరిగ్గా స్కోర్ చేయని నార్మల్ పీపుల్ ఏం తప్పు చేశారు? సరే వాళ్ళకి అన్ని ఇస్తున్నారు, బాగుంది, వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, కరెక్టే. మరి ఎగ్జామ్ లో లాస్ట్ వచ్చిన వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళ దగ్గర అదే ఫీజు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఒక సిస్టమ్ లో వాళ్ళు సరిగ్గా ఎగ్జామ్ లో ఫేర్ చేయకపోతే వాళ్ళ ఫీజు తగ్గించాలి కదా. ఎందుకంటే వాళ్ళకి టీచర్లు రారు, వాళ్ళకి స్టడీ అవర్స్ అంత ఉండవు, వాళ్ళకి డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఉండరు. ఈ డిస్క్రిపెన్సీ ఉన్నప్పుడు ఫీజు అందరికీ సమానంగా ఎలా పెడుతున్నారు మీరు? ఇన్ఫాక్ట్ వాళ్ళకి డిస్కౌంట్లు ఇస్తారు. మీరు బాగా చదివే స్టూడెంట్స్ కి డిస్కౌంట్లు ఇచ్చి వీళ్ళ దగ్గర ఫీజులు తీసుకొని వాళ్ళ మీద పెడతారు. పాపం పేరెంట్స్ కి తెలియక వాళ్ళు కష్టార్జితం, వాళ్ళు అప్పు చేసి లోన్లు అవి తీసుకొని మరి పిల్లల్ని మీ కాలేజీలో చేర్పిస్తున్నారు. మీరు చేసేది కరెక్టేనా? క్వశ్చన్ నెంబర్
నెంబర్ 2, మా కాలేజ్ ర్యాంకర్స్ ని తయారు చేస్తుందని చెప్పి మీరు పెద్ద పెద్ద ఫోటోలు హోర్డింగ్ లో అవి పెట్టిస్తారు కదా, న్యూస్ పేపర్ లో యాడ్లు ఇస్తారు, నంబర్ 1 అంటారు, 2, 3, 4 అన్ని మాకే వచ్చాయని చెప్తారు. కరెక్టే. ఈ ర్యాంకర్స్ పర్సంటేజ్ ఎంత అండ్ ఆల్ కండిషన్స్ అప్లైడ్ అని చిన్నగా రాసిన దగ్గర రాయాలి కదా. మా బిల్డింగ్ లో మా కాలేజ్ లో 100 మంది చదివితే ఒకడికి వచ్చింది ర్యాంక్ అంటే 1% ఉంది మాకు అని చెప్పాలి కదా. అది ఎక్కడ రాయరు ఎందుకు? అది ఉంటేనే కదా రియలిస్టిక్ గోల్ పెట్టుకుని తల్లిదండ్రులైన పిల్లలు చేరుస్తారు కాలేజీల్లో. మీరు మా వాళ్ళందరూ ర్యాంకర్స్ అని చెప్తే మా పిల్లలు కూడా ర్యాంకర్స్ అనుకుంటారు, అవునా కదా? ఇకపోతే క్వశ్చన్ నంబర్ 3, అమీన్పూర్ బ్రాంచ్ దగ్గర జరిగిన వైలెన్స్ లో పిల్లలు కొట్టుకున్నారని చెప్పి పిల్లలు అని చెప్పి పిల్లల మీద తోసేస్తున్నారు మొత్తం. ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కాండక్ట్ కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మేనేజ్మెంటే కదా. వాళ్ళు బుద్ధిగా నడుచుకోవాలి అని చూసుకునేది ఎవరు? మేనేజ్మెంటే కదా. మరి బ్లేమ్ ని స్టూడెంట్స్ మీద తోసేస్తున్నారేంటి? ఆర్ యూ యాక్సెప్టింగ్ మీ కాలేజ్ లో మిస్ మేనేజ్మెంట్ అయిందని మీరు ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా? మీరు ఒప్పుకుంటే ఆ న్యూస్ బయటికి రాకుండా ఎందుకు ఆపుతున్నారు? స్టూడెంట్స్ ని మీడియాతో మాట్లాడనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? ఈ 3 క్వశ్చన్లు దయచేసి మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కొంచెం ట్విట్టర్ లో ఎవరైనా యాక్టివ్ గా ఉంటే కట్ చేసి ట్విట్టర్ లో వేయండి. ఎందుకంటే నేను ట్విట్టర్ లో లేను, నాకు అంత తెలియదు, నాకు ఎట్లా చేయలేదంతా. మీరు అవుట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు చూపిస్తుంటారు, నాకు తెలిసిన వాళ్ళు మీరు కట్ చేసి ట్వీట్స్ వేస్తుంటారు. దానికి నేను ఫుల్ వీడియోతో సంబంధం ఉండకుండా ట్వీట్ వేస్తున్నారు కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ఎవరైనా కట్ చేసి ట్వీట్ వేయండి ఈ 3 క్వశ్చన్స్, ఎందుకంటే చాలా న్యూట్రల్ గా ఉంది. కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆన్సర్ చేయాలి నేను క్వశ్చన్స్. ఇది నేను ఒక బయట పర్సన్ లో అడగట్లేదు. నేను కూడా అలాంటి కాలేజ్ లో చదివాను, అలాంటి కాలేజ్ లో పెరిగాను, అలాంటి ఫెసిలిటీస్ నేను చూశాను. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ మై స్టోరీ 2 అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఎండింగ్ లో ఆ వీడియో గురించి చెప్తాను, ఇది పెడతాను చూడండి. అందులో కూడా నేను సిక్ లీవ్స్ గురించి మాట్లాడాను. చేరగానే సిక్నెస్ వస్తే దాని ఎంత మైండ్ ఎంత కంట్రోల్ చేస్తుందో కూడా చెప్పాను నేను. అది దయచేసి మీరు అది కూడా చూడండి. అండ్ పిల్లలు, తల్లిదండ్రులు ఈ వీడియోని ఎవరు చూస్తున్నా నాకు ఒక్కటే మాట, ప్రపంచం ప్రొజెక్ట్ చేసేంత కాంపిటేటివ్నెస్ ఏం లేదు. ఆ ఎగ్జామ్ తప్పితే వేరే ఆప్షన్ లేకుండా పోలేదు. మీ పిల్లల్ని చక్కగా మీ చుట్టుపక్కల ఉండే కాలేజ్లో చేర్పించండి. కుదిరితే డే స్కాలర్స్ గా ఉంచండి, తప్పకపోతే హాస్టలర్స్ గా పెట్టండి. బట్ చదువు ఇవన్నీ కరెక్టే ఉండాలి. బట్ దానికన్నా ముఖ్యంగా ఉండాల్సింది హెల్త్. జీవితంలో హెల్త్ ఉంటే అలాంటి ఏదైనా చేయగలుగుతాడు. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను హెల్త్ని ఎంత సీరియస్గా తీసుకుంటానో మల్టిపుల్ అకేషన్స్లో అందరికీ చెప్పాను. నీ హెల్త్ కరెక్ట్గా ఉంటే నిన్ను ఎవ్వడో కిందకి తొయ్యలేడు. ఎంత తోసినా నువ్వు పైకి లేస్తావు. ప్రతి స్టూడెంట్ ఇది వినాల్సిందే. మీరు హెల్త్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి. ఒక ర్యాంక్ కోసమో, కాలేజ్లో ఒక సీట్ కోసమో. లైఫ్లో కష్టపడండి, బట్ ఆరోగ్యంగా కష్టపడండి. నమ్మకమైన కాలేజీలో చదవండి. ఈ కాలేజెస్ కూడా ఇక్కడ జరిగిన గ్రాస్ మిస్జడ్జ్మెంట్, మిస్డిమీనర్ అండ్ మిస్ మేనేజ్మెంట్ నుంచి రైజ్ అయ్యి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ దెమ్సెల్వ్స్ బెటర్, స్టూడెంట్సే మీకు ఇంకో ఛాన్స్ ఇస్తారు. బట్ ఇలాంటి పరిస్థితులు అయితే ఇంకా కొనసాగించొద్దు. ఇది మా అందరి వాయిస్. ఇది ఇక్కడ దాకా మీరు వచ్చారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చింది. నేను మై స్టోరీ వీడియో పెడతాను ఇక్కడ అండ్ అదర్ వీడియో. మీకు ఏది నచ్చితే అది చూడండి. నా ఇంటర్మీడియట్ స్టోరీ కూడా ఉంటుంది. ఆర్ ఎనీ అదర్ వీడియో దట్ యూ లైక్. 2 వీడియోస్ పెడతాను. బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ సీ. అండ్ ఈ వీడియోని వదిలి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ షేర్ దిస్ వీడియో విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. పేరెంట్స్తో, కిడ్స్తో. ఇలాంటి కాలేజీల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుతున్నా వాళ్ళకి చూపించండి, లేదా మీరే చదువుతున్నా ఒకసారి చూడండి. హెల్త్ దగ్గర కాంప్రమైజ్ వద్దు. మనందరం కలిసి రైజ్ అవ్వాలి. రైజ్ అబౌవ్ అడల్ట్రేషన్, రైజ్ అబౌవ్ మీడియోకర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్.